ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర దిక్సూచి నాటకం రచన శ్రీ ఎం ఉమామహేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: జానకి రామయ్య శ్రీ కె.పి.వి. ప్రసాదరావు, సాంబశివుడు శ్రీ ఎం.ఏ. ఆచార్యులు, ముకుందం శ్రీ ఏ.వి. రామారావు, ధర్మరాజు శ్రీ పి. జగన్నాథరావు, తిలక్ శ్రీ ఎం. వెంకట్రావు, బోస్ శ్రీ ఎల్. సత్యానందం, నారాయణ శ్రీ పి.ఎల్. నారాయణ, సుమతి శ్రీమతి వై. సీతాభాస్కర్, ఝాన్సీ శ్రీమతి పి. శోభాసారథి, ఇంకా చంద్రశేఖర్, కృష్ణారావు పాల్గొన్నారు. సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. నిర్వహణ శ్రీ సి.వి. సూర్యనారాయణ. వినండి దిక్సూచి నాటకం. రఘుపతి రాఘవ రామ పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. మహాజన్లారా, సభ ప్రారంభం అవుతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలని సవినయంగా మనవి చేస్తున్నాను. పూజ్య బాపూజీ జయంతి ఉత్సవానికి విచ్చేసిన గౌరవనీయులైన అమాత్యులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఇప్పుడు మన అమాత్యవర్యులు బాపూజీ చిత్రపటానికి పూలమాలను వేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ఎన్నో పనులతో క్షణం తీరిక లేకపోయినప్పటికీ మనం కోరిన వెంటనే ఈ కార్యక్రమానికి దయతో విచ్చేసిన అమాత్యులకు మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా వారిని ఓ 4 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం, అందరికీ నమస్కారం. నేను ఎక్కువగా మాట్లాడే మనిషిని గాను. అసలు మాటలు ఎందుకు అంటాను. చెయ్యదలుచుకుంది ఏదో చేతల్లో చూపిస్తే పోలా. అందుచేత నేను మాటల మనిషిని కాను, చేతల మనిషిని. ఎన్నో సంవత్సరాలు స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి 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 పూజ్య బాపూజీ నాయకత్వంలో మనం అంతా స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాం. ఇంగ్లీషు ధరల్ని ఏకంగా ఈ దేశం నుంచే తరివేశాం. ఆ పోరాటంలో ఎందరో మాలాంటి దేశభక్తులు, నాలాంటి దేశభక్తులు, ఇదిగో ఈ వేదికను అలంకరించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, నిస్వార్థపరులు అయిన ఈ జానకరామయ్య గారి లాంటి దేశభక్తులు ఎన్నో ఏళ్లు జైళ్లలో మగ్గి పోలీసు లాఠీ దెబ్బలు తిని ఉండబట్టే మనకు, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. అటువంటి స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం. అందుచేత మీ అందరికీ నేను ప్రత్యేకంగా మనవి చేసేది ఏమిటి అంటే, మనలో ప్రతి ఒక్కరూ దేశ ప్రగతి కోసం శాయశక్తులా కృషి చేయాలని, ఆదర్శాలని, ఆశయాలని పాటించాలని, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాలని నేను మీ అందరికీ మరొక్క మారు మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆనాటి స్వాతంత్ర సమరయోధులు, వయోవృద్ధులు అయిన శ్రీ జానకి రామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు. మనస్సు, వాక్కు, కర్మ ఈ మూడింటిని తన స్వాధీనంలో ఉంచుకున్నవాడే మహాత్ముడు. మంచి చేయాలన్న మనస్సు ఎక్కడుందో ఆ చుట్టూ మంచి మనుషులు ఉంటారు. మన మంత్రి గారు అన్ని విషయాలు చక్కగా చెప్పారు. ఉన్నత స్థితికి చేరే కొలది మనిషి ఔన్నత్యాన్ని పెంచుకోవాలి. ఇది పెద్దల మాట. శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణ భగవానుడు, బుద్ధుడు, గాంధీజీ జన్మించిన పవిత్ర భూమి మనది. ఇక్కడ వేదాలు ప్రభవించాయి, నాదాలు పల్లవించాయి.
ఆర్యభూమిగా ప్రపంచాన్ని ఆకర్షించిన పవిత్ర భూమి మనది. అటువంటి పుణ్యభూమిపై జన్మించినందుకు ప్రతి భారతీయుడు గర్వించాలి. ఆనాడు పూజ్య బాపూజీ పిలుపునందుకుని స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ దొరలతో పోరాడాం. అలా పోరాడిన లక్షలాది దేశభక్తుల్లో నేను ఒకణ్ణి. బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి సావదే అని సుమతి శతకారుడన్నాడు. బాపూజీ వెనక చీమల దండులా కదలి ఆంగ్ల సర్పాన్ని చావగొట్టి ఈ దేశ పొలిమేరలు దాటి పారిపోయేలా ఉద్యమించాం. ఎందుకు? బానిసత్వం నుంచి విముక్తి కోసం, పరదాస్య శృంఖలాలు తెగ్గొట్టి భరతమాతను స్వతంత్ర భరతమాతగా చూసుకుందుకు. కానీ ఆనాటి త్యాగాలు, బలిదానాలు ఈనాడు ఎందుకు కొరకాకుండా పోతున్నాయి? దేశమాత కళ్ళల్లో బాధల కన్నీళ్లు పొంగుతున్నాయి. ఎక్కడ చూసినా అన్యాయాలు, అక్రమాలు, హింసాకాండలు. ప్రశాంతమైన జీవనం కొనసాగించలేక తల్లడిల్లిపోతున్నాం. ఇందుకు కారణం మనిషిలో పెరిగే స్వార్థం. దయామయుడైన ఆ భగవంతుడి చలవ వల్ల మన దేశంలో మనందరికీ 3 అపురూపమైనటువంటి వరాలు లభించాయి. వాక్ స్వాతంత్ర్యం, అంతరాత్మలకు స్వేచ్ఛ, ఈ రెండింటిని ఎప్పుడూ ఆచరణలో పెట్టుకునే హక్కు. అందుకే మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. గాంధీజీ ఆశయాలైన సత్యం, అహింస, ధర్మం వీటిని పాటిస్తూ దేశ శ్రేయస్సుకే మీరంతా కృషి చెయ్యాలి. చేస్తారు కదూ? సెలవు. మహాత్మా గాంధీకి జై. జానకి రామయ్య గారికి జై. మహాత్మా గాంధీకి జై. జానకి రామయ్య గారికి జై. మంత్రి గారికి జై అనండి అయ్యా, అనండి. మంత్రి గారికి జై. మంత్రి గారికి జై. షహబాష్. అలా ఉండాలి. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ జానకి రామయ్య గారి కుమారులు శ్రీ ముకుందం గారిని వచ్చి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన మంత్రి ధర్మరాజు గారికి, పెద్దలకు నమస్కారం. నన్ను 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరారు. కానీ ఏం మాట్లాడను. దేశ స్వాతంత్రం కోసం ఎంతో త్యాగం చేసిన మా తండ్రి గారు జానకి రామయ్య గారి ముందు నిలుచుని మాట్లాడటం అంటే మాటలా? వారు స్వాతంత్ర పోరాటంలోకి కదలి వెళ్లే నాటికి నేను అమ్మ కడుపులో ఉన్నాను. దేశం స్వాతంత్రం పొంది నాన్నగారు తిరిగి ఇంటికి చేరుకునేసరికి అమ్మను కోల్పోయి ఒక్కడినే మిగిలిపోయాను. నాకు గాంధీ గారన్నా, నాన్నగారన్నా ఎంతో గౌరవం. ఈనాడు వారి మాటలకు మీరు స్పందించినట్లే నేను స్పందిస్తున్నాను. వారికి కొడుకుగా పుట్టినందులకు గర్వపడుతున్నాను. సెలవు. ముకుందం సాబ్ గొప్పోడు రోయ్. ఏమనుకున్నావు మరి? ఆ కుటుంబం మచ్చలేనిది, ఏ విషయంలోనూ ఎవరు వేలెత్తి చూపలేనిది. మంచిగా చెప్పినవరా. అరే పులి కడుపున పులి కదరా మరి పుట్టేది. అంతే కదా మరి. ఈ చుట్టుపక్కల జానకి రామయ్య గారి మాట అంటే ఎంత గౌరవం తెలుసా? అవును గట్టు పద పద. మంత్రి ధర్మరాజు సాబు వెళ్ళిపోతున్నారు అప్పుడే. అవును ముకుందం సాబు కారులో వెళ్ళిపోయినా జానకి రామయ్య సాబు నడిచే వెళ్తున్నారు. గట్టు చూడు. అదేరా జానకి రామయ్య గారిలో గొప్పతనం. పద పద. అయ్యా మహాప్రభు, మీటింగ్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను. మీరేదో దూరాలోచనలో పడినట్లుంది. ఆ ఆలోచన ఏమిటో ఈ చెవుల్లో కాస్త వేశారనుకోండి, ఈ జీవుడు శాంతిస్తాడు. ఆలోచనలోనే పడింది మనసు. అయ్యి బాబోయ్, ఏమిటది? చెప్తాను. నారాయణ, హాయ్. ఆ జానకి రామయ్య గారి ఉపన్యాసం పూర్తిగా విన్నావు కదా నువ్వు? పూర్త వినడం ఏమిటండి కర్మ. ఆయన మాట్లాడిన ప్రతి అక్షరం గుర్తుపెట్టుకుంటూ మరీ విన్నాను. ఓహోహోహోహోహో, ఎంత చక్కటి ఉపన్యాసం. ఆ వర్చస్సు, గాంభీర్యం, ఆ వివరణ అంతా వింటూ ఉంటే ఇంతకాలం ఆయన ఇలా ఎందుకు ఉండిపోయారో అర్థం కావటం లేదు సార్. అంటే నీ ఉద్దేశం?
ఉద్దేశం ఉంది సార్. ఆ మాత్రం ఈ మాత్రం రాజకీయాలు తొలి అక్షరాలు నేర్చుకుంటేనే చాలు. అమాంతంగా రాజకీయాల్లోకి దూకేసి ప్రజల్లో ఉపన్యాసాలు దంచేసి ఓట్లు పిండుకుని రాజకీయ నాయకులైపోతున్న ఈ రోజుల్లో ఎంతో అనుభవం ఉండి స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎన్నో బాధలు పడిన ఆ జానకి రామయ్య గారిలో ఆ ఉత్సాహం లేకపోవడం మెచ్చుకోదగిందే సార్. మెచ్చుకోదగ్గదే. కానీ ఆయన నిజంగానే రాజకీయాల్లోకి వచ్చాడనుకో, అప్పుడేమవుతుందో తెలుసా? తెలుసండి. ఈ ప్రజలు, సమాజం, దేశం అంతా బాగుపడిపోతుంది సార్. ఆ తర్వాత నోరుమోయ్. అదే జరిగినాడు ముందు మన భవిష్యత్తుకు గండి పడుతుంది తెలుసా? అవును సార్, ఇది నిజమే. ఆయనే గనక రాజకీయాల్లోకి వస్తే మీలాంటి నాయకులు ఉష్కాయికి అయిపోరు. అవునా? అందుచేతనే జానకి రామయ్య లాంటి పెద్ద మనుషులు రాజకీయాల్లోకి రాకూడదు. హాయ్, ఒకవేళ వచ్చినా మనం రానివ్వకూడదు, రానివ్వం. ఇది పాయింటే సార్. పాపం వెనక ముందులు ఆలోచించి ఇక నుంచైనా మనం జాగ్రత్తగా తెలివిగా వ్యవహరించాలి. తెలిసిందా? హాయ్, ఏది ఆ బాటిల్లో తగలై. తెస్తున్నాను సార్. ఇది కూడా సార్, ఇక్కడ పెట్టాను. సభకొచ్చిన జనం మాటలు విన్నావు కదూ? అంతా విన్నాను సార్. అందరూ ఆయన్ని, ఆయన కొడుకు ముకుందం గారిని ఎంతగానో మెచ్చుకోవడం ఈ చెవులారా విన్నాను సార్. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడబోతున్నాం నారాయణ. బాటిల్స్ ముందు పెట్టి చదరంగం అంటారేమిటి మహాప్రభు? అందుకే నీది కప్పబుర్రా అన్నాను. చిత్తం, నాది కప్పబొర్రే. కానీ తమరు ముందు ఆ మందు గొంతుకులో పోసుకొని ఇలా గుండెల లోపలికి పంపించారో లేదో ఆ వెంటనే మీ మెదడు అమోఘంగా పనిచేస్తుంది సార్. మీకు చెప్పలేనన్ని తెలివితేటలు వచ్చేస్తాయి. ఆ తెలివితేటల సాయంతో మీరు ఎవరినైనా సరే ఇట్టే చిత్తు చిత్తు చేసేస్తారు సార్. ఇప్పుడు నేను చిత్తు చేయబోయేది జానకి రామయ్య కాదయ్యా. ఇంకెవరినండి సార్? చెప్పండి మహాప్రభు. ఇప్పుడు నేను ఆడబోయే చదరంగంలో మొదటి ఎత్తు ఆ ముకుందం మీద వేస్తున్నాను. ముకుందం గారి మీదనా? అయ్య బాబోయ్, ఎవరి జోలికైనా పోండి సార్, కానీ ఆ ముకుందం గారి జోలికి మాత్రం వెళ్ళకండి సార్. ఆయనకున్న పలుకుబడి, హోదా, సంఘంలో గౌరవ మర్యాదలు, ఆ డబ్బు. ఆపు. అవన్నీ ఉన్న ముకుందం మీదనే నేను ఎత్తివేయబోతున్నాను. అయ్యా, నా ముఖం చూసైనా ఆ ప్రయత్నం విరమించుకోండి సార్. పుచ్చుకున్న కాడికి చాలు. ఆ మందు ఆపేయండి సార్. నా మొరాలకించండి. వెర్రిప్పినుగా ఏదేదో ఊహించుకుని బెంబులి పడిపోకు. నేను ఏది చేసినా పకడ్బందీగా జాగ్రత్తగా చేస్తానని తెలిసి ఇలా దద్దమ్మలా ఏడుస్తావే? ఏడవడం లేదు సార్. కనీసం మీరేం చేయబోతున్నారో ఈ కప్ప బ్రెయిన్కి కాస్త తెలియజేయండి అని మొరపెట్టుకుంటున్నాను, అంతే. అది పాయింట్. ముకుందం చాలా డబ్బున్న మనిషిని కదా అన్నావు. నేను అనడం కాదు సార్, ఎవరిని అడిగినా అదే చెప్తారు. నాకు తెలిసిన విషయం మేరకు సదరు ముకుందం గారికి కోట్లాది రూపాయల ఆస్తి ఉందని, అయితే అదంతా ఎక్కడెక్కడో ఎన్నెన్నో బ్యాంకుల్లో రకరకాల పేర్లతో మూలుగుతోందని అందరూ చెప్తారు. ఇక ఆ ఆస్తిపాస్తుల వివరాలన్నీ ఆయనకు తప్ప ఎవరికీ తెలియకూడదంటారు సార్. ముకుందానికి పిల్లలుండాలి కదూ? ఒక కొడుకు, ఒక కూతురు సార్. వారు ఈ ఏడాది కాలేజీ చదువులు దాటి యూనివర్సిటీలో అడుగు పెడుతున్నారని తెలిసింది సార్. శభాష్, బాగా తెలుసుకున్నావు. నాకు కావలసింది అదే. ఆ కూతురుంది చూడు, ముకుందం గారు అమ్మాయి. ఆ పిల్లని మా అబ్బాయి గిరికి చేసుకుంటే ఎలా ఉంటుందంటావు? ఆ ముకుందం కూతుర్ని మీ అబ్బాయి గిరిక? ఏమిటది? అర్థమైంది సార్, ఇప్పుడు అర్థమైంది. మీ తెలివితేటలు అమోఘం సార్, అమోఘం. ఏ మలుపు సార్, సింప్లీ సూపర్. అప్పుడే ఏమైంది నారాయణ? ఇంకా ముందుంది కథ. ఆ ముకుందం నేరుగా మనకి ఉప్పిట్లో చిక్కాక అప్పుడు అసలు కథ ప్రారంభమవుతుంది. అంటే ఆ ముకుందం గారి ఆస్తిపాస్తుల వ్యవహారాలు అన్నీ మీ గుప్పెట్లోనే? ఇది పాయింట్. నువ్వు కాస్త పుచ్చుకో. నేనే సార్? నువ్వే. నేనే సార్. పుచ్చుకోయా. అయ్య బాబోయ్, మీతో కలిసి మందు పుచ్చుకోవడం సార్? పర్వాలేదు, తీసుకో. వద్దు సార్, మీతో కలిసి మందు తాగనని మా ఆవిడ దగ్గర ఒట్టేసుకున్నాను సార్. ఒట్ట? చంపేశావు. సర్లే, ఏం చేస్తాం? రేపటి నుంచి నా ఆలోచనల్ని ఆచరణలో పెట్టి
అవి పూర్తిగా కార్యరూపం దాల్చే వరకు నీకే ఆ పనేదో ఒప్పగిద్దామని అనుకున్నాను. సరే, ఏం చేస్తాం, మరి ఇంకెవరినైనా చూసుకుంటానులే. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ అంత మాట అనకండి సార్. ఆ. ఒట్టిదే ఉంది సార్. గట్టును వేసేస్తే సరిపోలే. ఇదిగో నేను పూజ చేసుకుంటున్నాను సార్. తీసుకో. రోజులు బాగోలేక ఇలా ఈ స్టేట్లో మంత్రిగా ఉండిపోయారు కానీ సార్. ఆగు, అంత ఎత్తు పెంచేకు, కింద పడిపోతాం. ఎత్తుకు ఎదగాలనుకున్న మనిషికి ముందు చూపు అవసరం అయ్యా. ముందుగా మన కాళ్ళ కింద ఎవరు మంట పెట్టేయకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. చూడు, మరో 10 రోజుల్లో ఆ ముకుందం కట్టించిన బిల్డింగు ప్రారంభోత్సవం మనమే చేయబోతున్నాం. అవును సార్. అప్పుడు ఈ వ్యవహారం మాట్లాడుకునే కంటే ముందుగానే ఆ ముకుందంతో. ఒప్పుకుంటాడా అని చిన్న సందేహం సార్. నారాయణ, అయ్ నువ్వు ముందా మందు ఆపేయి మందు. ఆపేసాను సార్. ఒప్పుకోక ఏం చేస్తాడయ్యా? ఆ బిల్డింగ్ మనం ప్రారంభోత్సవం చేస్తున్నామని చాలామందికి తెలిసిపోయింది అప్పుడే. అదీగాక ఆ తర్వాత ముకుందానికి రావాల్సిన ఫైనాన్స్ కూడా ఇట్టే దొరికిపోతుంది మన వల్ల. ఇంత సాయం మనం చేయబోతున్నప్పుడు ముకుందు మనకు ఎలా ఎదురు చెప్తాడయ్యా? అంతా బాగానే ఉంది సార్. కానీ సార్, ఇందులో రాజకీయంగా మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అని. అందుకే నీది కప్పబుర్రా అన్నాను. ఆయ్. నేను ఆడుతున్న ఆట ముందుగా ముకుందంతో ప్రారంభించి వాళ్ళ అమ్మాయిని మన కోడలుగా చేసుకున్నా నా చివరి లక్ష్యం ఎవరో తెలుసా? ఎవరు సార్? ఆ జానకి రామయ్య. జానకిరామయ్య గారు సార్? మ్మ్. అదేంటి మహాప్రభు, ఇదేం మలుపు? నాకేం తోచడం లేదు మహాప్రభు. ఈ జిల్లా లెవెల్లో ఆ జానకి రామయ్యకి ఎటువంటి పలుకుబడి ఉందో చూశావు కదా. హాయ్. ఆయన పేరు విన్నా, ఆయన మాట విన్నా ఈ ప్రజలు ఎలా కదిలిపోతున్నారో చూశావు కదా. చూశాను సార్. గాంధీ గారికి నిజమైన వారసుడయ్యా ఆయన. నిజమైన స్వాతంత్ర యోధుడు. దేశ భవిష్యత్తు కోసం ఆరాటపడిపోతున్న మనిషి. అటువంటి మనిషి రేపొద్దున్న మనకు పోటీగా ఇదే నియోజకవర్గంలో నించున్నాడే అనుకో. ఇక చెప్పకండి సార్. ఆ, మనకి డిపాజిట్లు ఎలాగో రావు, కనీసం మన ఇంట్లో ఓట్లు కూడా పడిసావు. అమ్మమ్మమ్మమ్మ, ఇదా మీ క్రూడాలోచన? దేశం పాడైపోతుందని అరుస్తున్నాడు ఆయన. కానీ మీ తలకాయలు ఇంతలేసి బ్రహ్మాండమైన ఆలోచనలు ఉన్నాయని తెలిస్తే మరిక నోరెత్తాడు సార్. అయ్యా మహాప్రభు, ఉమ్, మీకు మీ గేమ్కి జిందాబాద్ సార్. మరొక్క పెగ్గేసుకొని నేను నిద్రపోతాను సార్. సరే, తగలబడు. ఆయ్. ఉమ్. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం పునరపి జననం. వస్తున్నాను. అమ్మా సుమతి, ఏం మావయ్య గారు? మా సాంబశివుడు వచ్చినట్టుంది, అలా వీధిలోకి వెళ్ళొస్తానమ్మా. ఇప్పుడా? బయట ఎండ బాగా ఉన్నట్టుంది మావయ్య గారు. ఈ ఎండదేముందమ్మా, కాలం కదా, దాని పనేది చేసుకుపోతుంది. అది కాదు మావయ్య గారు. ఏమైపోతానమ్మా నీ వెర్రి గాని. బాబాయ్ గారినే లోపలికి రమ్మని పిలవండి. సరే, అలాగేనమ్మా. మనసులోనే నిన్ను మనసుతోనే వెదుక మనసు వెనకన దాగినావా. రారా శివుడు, రా. ఏమిటా కేకలు నువ్వును? లోపల రా, అలా కూర్చోరా. అలాగే. అమ్మయ్యా, అవునరా, ఏదో పాట పాడుకున్నట్టుంది. ఏదోలే తత్వం. మంచినీళ్ళు తీసుకోండి బాబాయ్ గారు. మీరు తీసుకోండి మావయ్య. నీ కడుపు చల్లగా ఇలా ఇవ్వు తల్లి. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తా. ఒరే జానకి, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. ఒరే, ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఆ మాట నువ్వు అంటూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను. ఏ అనకూడదా? నా ఇష్టంరా, ఇన్నిసార్లైనా అంటాను. నీ కోడలు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి. ఆ తల్లి ముఖంలో లక్ష్మీ కళే. నిజమేరా సాంబశివుడు, నిజమే. లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయామన్నట్టు ఆ ఇల్లాలి మనసు గంభీర సముద్రం లాంటిది. మా కోడలు నా ఇంటి వెలుగురా, ఈ సంసారానికి కాంతి వెదజల్లే అఖండ జ్యోతిరా.
అవునరా జానకి, మీ అబ్బాయి ముకుందు ఇంట్లోనే ఉన్నాడా? హ్మ్. వాడికి పగలు రాత్రి ఒక్కటేరా. వాడికి కాలం అడ్డు రాదు సరికదా. కాలం కంటే కాస్త ముందే పరుగులు తీస్తుంటాడు వాడు. ఏమిటో మావాడు చేస్తున్న వ్యాపారాలు కానీ ఆదాయ విషయాలు కానీ ఎప్పుడూ నేను వాడిని అడగలేదురా. పోనీ మీ కోడలైనా అడిగి తెలుసుకోవచ్చుగా. సాంబశివుడు, హ్మ్. మనిషి సంఘంలో బతకడానికి కష్టపడి ఏదో ఒకటి చెయ్యక తప్పదు, నేను ఒప్పుకుంటాను. మావాడు కాలం కంటే ముందే పరుగులు తీస్తుంటాడని చెప్పాను కదా. వాడు సంపాదన అనే మాయాచక్రంలో చిక్కుకొని ఉన్నాడురా ఇప్పుడు. అయినా శ్రమ మీద నాలాగే వాడికి కూడా వెర్రి నమ్మకం. ఏమిటో ఈ తరం వాళ్ళకి మనకి ఎంత తేడారా. అవునరా, ఆదర్శాల్ని ఆశయాల్ని చెరో భుజం మీద వేసుకొని దేశం కోసం బ్రతికిన తరంరా మనది. 3 రంగుల జెండాను మోస్తూ ఎండలో వానలో వీధి వీధి పాటలు పాడుకుంటూ తిరిగిన వాళ్ళవరా మనం. రక్తం చిందేలా లాఠీలతో బాదుతున్న బ్రిటిష్ వాళ్ళకి ఒళ్ళప్పగించి ఊరుకున్నాం తప్ప మన ఆశయాల్ని వదులుకోలేదురా. గాంధీ అనే 2 అక్షరాల నుంచి వచ్చిన అనంతమైన స్వాతంత్ర సమరజ్వాలలు బ్రిటిష్ సింహాసనాన్ని కూల్చి పారేశాయి కదరా అన్నాడు. అవునరా జానకిరాముడు, అవును, నువ్వు చెప్పిందే నిజం. ఆస్తి అంతస్తులు ఉండి కూడా అన్నీ వదిలి గర్భవతైన భార్యను కూడా విడిచిపెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం పరుగులు తీసిన మనిషివిరా నువ్వు. మరి నేను అప్పటికెవరూ లేకపోయినా ఏవేవో ఆశయాలు సాధించడం కోసం పరుగులు తీశాను. జాతి మతం రెండూ ఒక్కటి చేసి పోరాడాంరా మనం. ఒరే శివుడు, మహాత్ముని ఆశయం అది నెరవేరిన విధం మనిద్దరికీ తెలుసురా. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అన్నారు. మహాత్ములకి సంకల్పసిద్ధి వారి సత్య సంకల్పం వల్ల లభిస్తుంది. దానికేం ఉపకరణాలు అక్కర్లేదురా. మంచి మాట అన్నవరా జానకిరాముడు. అవును, అన్నట్టు నీ మనవడు మనవరాలు ఏర్రా? ఎవరు? తిలక్కు ఝాన్సీలేనా? వాళ్ళు చైతన్య దీపికలురా. దేశ భవిష్యత్తుకు మణిదీపాలు. అదంతా ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి నువ్వు పెంచిన పెంపకం పట్టి వచ్చిందిరా. పేరుకు నీ కొడుకు కోడలు వాళ్ళ తల్లిదండ్రులైనా వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైంది నీ ఒళ్ళోనే కదరా. వంట పూర్తయింది మావయ్య గారు. అప్పుడేనా? ఒక్క 10 నిమిషాలు ఆగవమ్మా. వీడికి నేను రోజూ కనిపించాలి, లేకపోతే ఉండలేడు వాడు. నేను అంతేననుకో. దాందే ఉంది. బాబాయ్ గారిని కూడా భోజనానికి రమ్మని పిలవండి మావయ్య. విన్నావుట్రా శివుడు, భోజనం తయారైంది. లే, నాతో కలిసి వాళ్ళ భోంచేద్దు కానీ లే. ఒరే, పంచభక్ష పరమాన్నంతో భోజనం చేసినంత తృప్తైన మాట విన్నాను రా. కానీ ఒరే, నీ మాట ఈ ఒక్కసారికి మన్నించలేకపోతున్నాను రా. ఏమనుకోకురా. ఏమొచ్చిందిరా నీకు? మర్యాదగా నాతో రా, ఇద్దరం కలిసే భోంచేద్దాం, సరేనా? ఒరే మన్నించరా, నేను ఇప్పుడు ఏమీ తినలేను రా. అదేం కుదరదు. నాతో కలిసి నువ్వు ఇవాళ భోజనం చేయాల్సిందే. అమ్మా సుమతి, మేము వచ్చేస్తున్నాం, వడ్డించేసాయమ్మా. అలాగే మావయ్య. ఒరే ఒరే జానకి, చూడు, మౌనం అంగీకార సూచకంగా భావిస్తూ నిన్ను లేవమంటున్నాను. లే, పద. అన్నీ పేచీలే వెతవాళ్ళకి. ఏదో దిక్కులేని వాళ్ళని పిలిచి పనిచ్చారు, కానీ నా మీదకే కలిసి కట్టుగా దండయాత్ర చేశారు. తామెవరో అవతల వ్యక్తి అంతస్తేమిటో తెలుసుకోరు. ముకుందాం, అయినా నాదే తప్పు. ఎక్కడుండాల్సిన వాడిని అక్కడ ఉంచితేనే మంచిది. సుమతి, సుమతి! మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ఈ ధనం, బంధువులు, యవ్వనం అస్థిరం కదా. కాల ప్రవాహంలో ఇవన్నీ కొట్టుకుని పోతాయి. ఒరే జానకిరాముడు, నేను ఇక వెళ్తాను రా. ఇన్నాళ్ళు నా స్థానం ఏమిటో తెలుసుకోకుండా ప్రవర్తించాను. నన్ను క్షమించమని మీ వాడికి చెప్పు. వస్తాను రా. ఒరే సాంబశివుడు, ఒరే ఆగరా, ఆగు. నిన్నేరా ఆగమన్నాను కదా. అదేమిటండి, తాతయ్య గారు పిలుస్తుంటే అలా వెళ్ళిపోతారే? నేను త్వరగా వెళ్ళాలి బాబు. నన్ను వదిలిపెట్టమంటుంటే మీ తాతయ్య వెళ్ళలేవటం లేదు బాబు. వస్తాను వస్తాను బాబు, వస్తాను. రే, అదేమిటి తాతయ్య? ఏం లేదు బాబు. తాతయ్య, ఆ మధ్య ఓ ఉద్యోగం దరఖాస్తు చేశాను చెప్పాను కదా, ఇంటర్వ్యూకి రమ్మని వాళ్ళు లెటర్ రాశారు తాతయ్య. సంతోషం. అయితే ఇక నువ్వు పై చదువులు చదవనట్టేనా? ఎందుకు తాతయ్య? వ్యాపారం కోసం, డబ్బు కోసం అయితే అది మనకు కావాల్సినంత ఉంది. ధర్మం మీద, మానవత్వం మీద నమ్మకం, విశ్వాసం ఉంటే చాలునని, దేశ సేవకు నిర్మలమైన మనసు కావాలని మీరేగా చెప్పారు. అవును తిలక్, దేశ సేవకు నిర్మలమైన మనసు తప్పకుండా కావాలి. తాతయ్య,
ఉద్యోగం చేస్తూ కూడా నిర్మలమైన మనసుతో దేశ ప్రగతి కృషి చేయడం సాధ్యమే కదా? ఎందుకు సాధ్యం కాదు? బాధ్యతాయుతంగా ఉద్యోగం చేస్తూ దేశ పురోభివృద్ధికి ఎంతమందో కృషి చేశారు నాయన. అయితే తాతయ్య, ఈ కాగితం మీద సంతకం పెట్టండి. ఏమిటి తిలక్కిది? నా సంతకం దేనికి? ముకుందం గారి కొడుగ్గా కాకుండా ఫలానా స్వతంత్ర సమరయోధులు జానకి రామయ్య గారి మనవడని సగర్వంగా నేను చెప్పుకోవాలి. మీ సంతకాన్ని చూసి వాళ్ళు మారు మాట్లాడకుండా నాకు ఉద్యోగం ఇస్తారు. తిలక్, ఏం తాతయ్య? స్వశక్తి మీద నీకు నమ్మకం ఉండాలి ముందు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఇలా సిఫార్సులతో వచ్చే ఉద్యోగం మీద ఎవరికీ గౌరవం ఉండదు నాయన. చూడు తిలక్, తాతయ్య, నా పెంపకంలో ఎక్కడో చిన్న లోటు ఉందనిపిస్తోంది నాకిప్పుడు. తాతయ్య, నువ్వు సంపాదించుకుపోయే ఉద్యోగం మీ నాన్న ఆస్తిపాస్తుల వల్ల కానీ మీ తాతయ్య పేరు వల్ల కానీ రాకూడదు నాయన. తెలిసిందా నీకు? నన్ను క్షమించండి తాతయ్య. జీవితంలో ఇంకెన్నడూ ఇటువంటి పొరపాటు జరగనివ్వను. నా స్వశక్తితో ఉద్యోగం సంపాదిస్తాను. వస్తాను తాతయ్య. ఝాన్సీ, మావయ్య గారు, వడ్డించి చాలాసేపు అయింది. భోజనం చేయడానికి రమ్మని పిలిచాను. అరే, బాబాయ్ గారేరి? అమ్మా, నేను మా సాంబశివుడు కలిసి భోజనం చేద్దామని లేవబోతున్న సమయంలో ముకుందం వచ్చాడు. వాడి ప్రవర్తన ఎందుకులేమ్మా. మన మనస్సుల్లో గూడు కట్టుకున్న అహంకారం అప్పుడప్పుడు పురివిప్పితే పాపం సాంబశివుడు లాంటి వాళ్ళ గుండెలు ముక్కలైపోతాయమ్మా. నేను ఈ పూటకు భోజనం చేయలేనమ్మా. సుమతి, సుమతి, వస్తున్నానండి. ఏదో విషయం చెప్పాలన్నావు, ఏమిటది? నిజంగా మీకు తెలీదా? నిజంగానే తెలియదు. తెలిస్తే మళ్ళీ నిన్ను ఎందుకు అడుగుతాను? చెప్పదేమిటో. మీకు ఇంట్లో మనుషుల మనసుల్లోని కోరికలేవి గుర్తుండవు. ఏమిటా మాటలు? చెప్పేదేమిటో అర్థమయ్యేలా చెప్పు. ఇల్లు, వ్యవహారాలు, కోరికలు వీటికే ఎప్పుడు అంకితమైపోతుంటే చేస్తున్న బిజినెస్ కాంట్రాక్ట్లు ఏమైపోవాలి? ఎవరు చూసుకుంటారు? నిజమేనండి. బిజినెస్ కాంట్రాక్టుల గోల్లో పడి మీకు రోజులే గుర్తుండడం లేదు. ఈవేళ అసలు ఏం రోజో మీకు గుర్తుందా? లేకే, బాగా గుర్తుంది. ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న రోజుది. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోతే లక్షలు లక్షల రూపాయల ప్రాఫిట్ అందుతుంది సుమతి. ఎందరో ఫ్రెండ్స్ని ఆహ్వానించాను. మంత్రి ధర్మరాజు గారు వస్తున్నారు ఈవేళ. అబ్బబ్బా, రాను రాను మీకు డబ్బు తప్ప మరేం గుర్తుండడం లేదు. మన పెళ్లి రోజు నాడు కూడా లక్షలు, మంత్రులు. వాట్? పెళ్లి రోజా? సారీ సుమతి, ఆ విషయాన్ని మర్చిపోయాను. వెరీ వెరీ సారీ. ఈవేళ మంత్రి గారు ప్రారంభించే ఆ బిల్డింగ్ ఖరీదు ఎంతో తెలుసా నీకు? 100 lakhs. ఎస్, ఇప్పుడు అది వాయిదా పెడితే మనకి ఎంత నష్టమో నీకు తెలియదు. అది కాదండి. నీకు చెప్పిన అర్థం కాదు. యాండి, ఒక్క మాట అడుగుతాను. ఏమిటది? ఎందుకండి ఇంకా ఈ ఆరాటం? కావలసినంత ఆస్తుంది, పేరు ప్రఖ్యాతులున్నాయి, రత్నాల్లాంటి 2 బిడ్డలున్నారు. అన్నింటినీ మించి మహాత్ముని వంటి మావయ్య గారున్నారు. ఇంకా ఎందుకు ఈ దాహం? కావలసినంత ఆస్తి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని మూల కూర్చోమంటావా నన్ను? సుమతి, ఒక్క విషయాన్ని మర్చిపోతున్నావు. కూర్చుని తింటూ ఉంటే కొండైనా తరిగిపోతుంది. సంపాదించిన దాన్ని కాపాడుకోవటం మన కర్తవ్యం. దాన్ని రక్షించుకోవటానికి ఇంకా ఇంకా సంపాదిస్తాను. నాన్నగారు, నాన్నగారు. ఏమా ఝాన్సీ, ఎనీథింగ్ స్పెషల్? సాయంత్రం మీరు తొందరగా వస్తున్నారు కదూ? సాయంత్రమా? నో ఝాన్సీ, నాకు కొంచెం పనుందమ్మా. అదేం కుదరదు నాన్నగారు. మీరు సాయంత్రం 4 గంటలకే ఇంటికి వస్తున్నారు. చిన్నపిల్లలా ఏమిటమ్మా ఈ మారం? కాకపోతే ఏం నాన్నగారు, సాయంత్రం మన ఇంట్లో పార్టీకి నా స్నేహితులందరినీ పిలిచాను. వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా. ఝాన్సీ, చూడమ్మా, చాలా ముఖ్యమైన ఫంక్షన్ ఉందమ్మా ఈవేళ. నేను అక్కడ లేకపోతే మనకు ఎంత నష్టమో తెలుసా? సుమతి, నేను వస్తాను. అది కాదు నాన్నగారు. అమ్మా ఝాన్సీ, నాన్నగారిని వెళ్ళి. మరే ముకుందం, ఏమిట్రా ఇది? అర్థమనర్థం భావయ నిత్యం, నాస్తి తతస్సుఖ లేస సత్యం అన్నారు. అంటే ఏమిటి తాతయ్య? అంటే డబ్బు వల్ల అనర్థం వస్తుంది, కొంచెం కూడా సుఖం లేదు అని అర్థం తల్లి. చాలా బాగుంది తాతయ్య. తాతయ్య, మరి ఈ విషయం నాన్నగారికి తెలీదా? ఎందుకు తెలియదమ్మా, మీ నాన్నకు అన్నీ తెలుసు. మరైతే తెలిసేదంతా ఝాన్సీ. ఏరా, ఝాన్సీ ప్రశ్నకు సమాధానం నన్ను చెప్పమంటావా, లేకపోతే నువ్వే చెప్తావా? మాట్లాడవేమరా ముకుందం. తెలిసి తెలియని దాని ప్రశ్నలకు సమాధానం చెప్పినా అర్థం చేసుకునే జ్ఞానం ఝాన్సీకి లేదు నాన్నగారు. అవును, నీ జవాబుకు అర్థం తెలుసుకునే జ్ఞానం నా మనవరాలకి లేదు గనకనే ఆ చిన్నారి గుండెల్లో కలిగే ఆరాటాన్ని నిష్కర్షగా తోసిపుచ్చుతున్నావురా. అది కాదు నాన్నగారు, సాయంత్రం నాకు ఖాళీ లేదు. అర్జెంట్లు పనున్నాయని ముందే చెప్పాను. అయినా ప్రతి ఏటా చేసుకుంటూనే ఉన్నాం కదా.
ఈ ఒక్కసారికి మానేస్తే వచ్చే నష్టం ఏమిటి? లాభం నష్టం. నువ్వు చేస్తున్న ప్రతి పని లాభంతోనే ముడిపడి ఉంటుందని, దానిలో మరి ఇంకేం ఉండదని పాపం ఆ చిట్టి తల్లికి ఏం తెలుసురా? అలాగని కాదు నాన్నగారు, కానీ నిన్ను బలవంతంగా ఇంట్లో ఉంచాలనుకోవడం వాళ్ళ పొరపాటురా. నీ మనసు వాళ్ళకి ఇంకా తెలుసుకోలేదు పాపం. రే, అదుపు లేని మనస్సు కళ్ళెం లేని గుర్రం వంటిది. మన మనసుకి ఎప్పుడు ఆ కళ్ళెం ఉండాలి. ఆ కళ్ళెం మన చేతులు ఉంచుకోవాలిరా. చూడు, ఇంట్లో తప్పు చేస్తే కుటుంబం యావత్తూ సర్వనాశనం అవుతుంది. అది మాత్రం గుర్తుంచుకో నువ్వు. అది కాదు నాన్నగారు, నేను అర్జెంటుగా బిల్డింగ్ ప్రారంభోత్సవానికి వెళ్ళాలి. ప్రారంభోత్సవం ఎవరు చేస్తున్నారు? మంత్రి ధర్మరాజు గారు. ధర్మరాజా? తాతయ్య, ఆ మంత్రి ధర్మరాజు గురించి నీకు తెలుసా? తెలియడానికి ఏముందమ్మా, మా సాంబశివుడు లేడు, వాళ్ళ ఊరే ఈ ధర్మరాజు దిను. అంతేకాదు తాతయ్య, నవమాసాలు మోసిన కన్నతల్లికి ఇంత అన్నం కూడా పెట్టలేదు. తన విలాసాలకు ఖర్చులకు అడ్డు వస్తున్న నెపంతో కట్టుకున్న భార్యను పట్టన పెట్టుకున్న మనిషి అతను. ఇదంతా నీకెవరు చెప్పారు? నిజాన్ని దాచినా దాగదు నాన్న. షడప్! ఎవరో దానయ్య ఏదో చెప్పారని గౌరవనీయులైన మంత్రి గారి మీద అభండాలు వేయడం న్యాయం కాదు. సత్ప్రవర్తన ఉన్నవాడి గురించి ఏ దానయ్య చెప్పడు, అది లేనివాడి గురించే. వస్తున్నాను రా, వస్తున్నా శివుడు, వస్తున్నా. అయితే మీ తాతయ్య స్నేహితుడు సాంబశివం గారు ఇదంతా చెప్పారన్నమాట. ఇదిగో సుమతి, ఒక ముఖ్యమైన విషయం నీకు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. మంత్రి ధర్మరాజు గారి గురించి ఎవరు ఏమన్నా నువ్వు అది మనసులో పెట్టుకోకు. రేపు మనకు కాబోయే వియ్యంకుడు ధర్మరాజు గారు. అదేమిటండి, అదెలా? అది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, చూస్తావు కదా. వస్తాను. అన్నట్లు అమ్మా ఝాన్సీ, ఏం నాన్నగారు? రేపటి నుంచి నువ్వు కాలేజీకి వెళ్ళటం లేదు, కాలేజీ మానేస్తున్నావు. అదేమిటండి, ఏమిటి నిర్ణయం? నా నిర్ణయానికి తిరుగులేదు. అది ఎలా జరుగుతుంది నాన్న? ధర్మరాజు గారింటి కోడలు కాబోయే నా కూతురికి ఏ కాలేజీ అక్కర్లేదు. నాన్నగారు, నేను వస్తాను సుమతి. అమ్మా, నాకు ఆ పెళ్ళొద్దు, నేను చేసుకోను, నేను చదువుకుంటాను. అయ్యో భగవంతుడా! ఆస్తి అంతస్తు ఉంటే సరిపోతుందా? మనిషి అన్నవాడికి మనసు ఉండొద్దు? ఎంత సంపాదిస్తే మాత్రం, ఎంత పేరుంటే మాత్రం ఎందుకు? ప్రజల నోళ్లు కొట్టి, ప్రజల పొట్టలు కొట్టి సంపాదిస్తే ఆ భగవంతుడు చూస్తూ ఊరుకుంటాడా? మావయ్య గారు, ఏమ్మా? బయట ఎవరో కేకలు వేస్తున్నారు, ఎవరినో తిడుతున్నారు, మన ఇంటి ముందుకు వచ్చి అరుస్తున్నారు. మీ అబ్బాయి చూస్తే ఇంట్లో లేరు, నాకు భయంగా ఉంది మావయ్య. నువ్వేం భయపడకమ్మా, నేను చూస్తాగా. అన్యాయం అక్రమం చేస్తూ పెద్ద మనిషి పేరు మీద చలామణి అయిపోతే సరిపోతుందా? కోట్లు సంపాదించడం తెలిస్తే కాదురా, పేదవాళ్ళ బ్రతుకు విలువ తెలుసుకోవాలి. పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం ఎందుకు? వాళ్ళ బ్రతుకులంటే అంత చులకనగా ఉందా? ప్రాణాలు తీసి సంపాదించిందంతా చచ్చేటప్పుడు మోసుకుపోతాడా? చిచి, అది ఓ బ్రతికేనా? బ్రతుకంటే మంచితనంతో బ్రతకాలి. పాపిష్టి డబ్బు కోసం, రక్తపు కూడు కోసం ఇంత దారుణం చేస్తారా? ఇంత అన్యాయం ఎక్కడ చూడలేదే. ఎవరు బాబు నువ్వు? ఇంటి ముందుకు వచ్చి ఏమిటా కేకలు అరుపులు? మా కడుపు మండి అరిస్తే కేకలుగానే వినిపిస్తాయండి మీకు? మీ గొప్ప వాళ్లకు మా కడుపు మంటలంటే ఏమిటో ఎలా తెలుస్తుంది? చూడు బాబు, ఎవరిల్లు అనుకుంటున్నావు? అన్నీ తెలిసే మాట్లాడుతున్నానండి. డబ్బుతో కళ్ళు మూసుకుపోయి మాట్లాడడం లేదు, గుండెలు తెగిపోయి మాట్లాడుతున్నాను. మేము ఎవరికి అపకారం చేయలేదు, ఎవరి నోట్లోనూ మట్టి కొట్టలేదు. కానీ మా బ్రతుకులు ముక్కలయ్యాయి. 3 బిడ్డలు, రత్నాల్లాంటి 3 బిడ్డలు. ఎన్నో ఆశలతో పెంచుకుంటున్న నా 3 బిడ్డల్ని పొట్టన పెట్టుకున్నారు. మేము ఇన్ని మెతుకులు తిన్నా తినకపోయినా పిల్లల్ని ఆకలికి మాడకుండా పెంచుకున్నాం. కానీ నా పిల్లల 3 ఒక్కసారే పొట్టన పెట్టుకున్నారు. నా ఆశల్ని నాశనం చేసేశారు. మీరేం చెప్పొద్దు. నా భార్య, నా ప్రాణానికి ప్రాణం, నా ఇంటి దీపం, నా లక్ష్మి కూడా చచ్చిపోయింది. ఎందుకో తెలుసా? బిడ్డలు చచ్చిపోయారని తెలిసి గుండె పగిలి చచ్చిపోయిందండి. నా బ్రతుకులో ఇంత అన్యాయంగా నిప్పులు పోసిన వాడెవడైనా సరే వాడిని ప్రాణాలతో వదలను. వాడిని ఇప్పుడే చంపి నేను చస్తాను.
ఎవరు అడ్డం వచ్చినా ఆగేది లేదు. వద్దు. నన్ను ఆపకండి. నా బిడ్డల్ని నా భార్యను చంపిన వాళ్ళని నేను వదలను. వాళ్ళ శవాలు చూసి కానీ వదిలేది లేదు. నా మాట వింటరా. సాంబశివుడు, ఏమిట్రా ఇది? నాకేం అర్థం కావటం లేదురా. ఏం చెప్పనురా, నా గుండెలు మొక్కలైపోయాయి, నా ఆశలు గంగలో కలిసిపోయాయిరా. ఏం చెప్పమంటావురా? ఎలా చెప్పమంటావు? ఎవరికి ఏం చెప్పేది లేదు. నా కుటుంబాన్ని తినేసిన వాడిని ముక్కలు ముక్కలు చేసేయడమే ఇక మిగిలింది. ఒరే బోసు, ఆగరా. ఈయనెవరనుకుంటున్నావురా? నా ప్రాణ స్నేహితుడు. పదరా, పద, ఇంటికి పద. ఇంటికి ఇంటికి పదమంటావా నాన్న? ఇంకెక్కడ ఇల్లని పదమంటావు నాన్న? వెళ్తే అక్కడ ఎవరున్నారని పదమంటావు? ఆకలేస్తుందని నేను నోరిడిచి అడక్కపోయినా ఇంత అన్నం పెట్టే నా భార్య లక్ష్మి ఉందని వెళ్ళనా? నాన్న నా కాళ్ళు చుట్టే నా బిడ్డలున్నారని వెళ్ళనా? ఎవరున్నారని ఇంటికి వెళ్ళాలి నాన్న? ఏం మిగిలిపోయిందని ఇంటికి వెళ్ళాలి నాన్న? సాంబశివుడు, అసలు ఏం జరిగిందిరా? నువ్వేనా చెప్పరా. చెబుతానురా, ఏం జరిగిందో చెప్తాను విను. మేము ఉంటున్న చోటుకు కొంచెం దూరంలో ఏదో పెద్ద భవనం ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఎందరెందరో గొప్పవాళ్ళు వస్తున్నారా. ఎన్నో కార్లు, ఎన్నో స్కూటర్లు, పిల్లలు పరుగులు తీస్తున్నారు. మా బోసు పిల్లలు పరుగులు పెట్టారు అక్కడికి. ఎందుకో తెలుసా? పాపం, అక్కడేవో చాక్లెట్లు పంచుతారన్న ఆశతో పరిగెట్టారురా. పిల్లలతో కలిసి ఆనందంగా వాళ్ళు గంతులేస్తూ అక్కడికి వెళ్ళారురా. అంతే, నిమిషం ముందు ప్రారంభం అయిన ఆ భవనం దగ్గర పోర్టుకో కింద పిల్లలు ఆనందంగా గెంతుతున్నారు. అప్పుడే ఆ పోర్టుకో ఒక్కసారిగా కూలిపోయింది. క్షణంలో అంతా భయంకరంగా బాధగా మారిపోయిందిరా. నా మనవలు ముగ్గురు ఆ కూలిన పోర్టుకో కింద నుగ్గైపోయారురా. తన ముగ్గురు పిల్లలు అలా చనిపోయారన్న సంగతి విని నా కోడలు నిలుచున్న పొలంగా కూలిపోయిందిరా. జాలకి పిల్లల చావులు ఒక పక్క, భార్య చావు మరొక పక్క కళ్ళెదుట ఘోరంగా దుర్భరంగా కనిపిస్తుంటే ఏ కన్న తండ్రి గుండె ఆగిపోకుండా ఉంటుందో చెప్పరా. ఈ డబ్బున్న వాళ్ళకి గుండెలుంటాయా? మనసుంటుందా? ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలన్న ఆశ మాత్రమే ఉంటుంది నాన్న. వీళ్ళు మనుషులు కాదు నాన్న, రాక్షసులు. డబ్బు కోసం పేదవాళ్ళ ప్రాణాలు నిలువునా తీసేసే హంతకులు. ఒరే బోసు, నా నాపతి, వీళ్ళు దొంగలు, హంతకులు. ఒరే, నా ఉసురు మీకు తగులుతుందిరా. నేను ఏడుస్తున్నట్టే ఏదో రోజు మీరు ఏడుస్తారా. నా పిల్లలు నాకు కాకుండా పోయినందుకు మీ పిల్లలు మీకు కాకుండా పోతారా? అవును బాబు, నువ్వన్నదే నిజం. నీ పిల్లల్ని, నీ భార్యని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నది ఎవరైనా సరే వాళ్ళకి నీ ఉసురు తప్పకుండా తగులుతుంది. అవును బాబు, మనుషుల ప్రాణాలతో చెలగాటం పనికిరాదు. వాళ్లకు తప్పక నీ ఉసురు తగులుతుంది బాబు. మీ ఉసురు వాళ్లకు తగలక మానదు. పాపం, ఆ పసిపిల్లలు ఏం పాపం చేశారని వాళ్ళ ప్రాణాలు అన్యాయంగా తీసిన ఆ పెద్దవాళ్లను ఉరి తీయాలి. అప్పుడు గాని అటువంటి పాపాత్మలకు బుద్ధి రాదు. నా ఉసురు పోసుకుని ఎంతకాలం అనుభవిస్తారో అనుభవించండి. సాంబశివుడు, నీకు జరిగిన ఈ అన్యాయానికి నేను ఎంతో కుంగిపోతున్నాను. ఎవరిని ఉసురు పెట్టావనిరా నీకు ఈ శిక్ష? మనస వాచ కర్మణ నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదురా. తెలిసి ఏ పాపమో చేయలేదు. మరి ఆ భగవంతుడు నాకెందుకురా విధించాడు ఈ శిక్ష? సాంబశివుడు, భార్య బిడ్డలు పోయి నా కొడుకు బోసు ఎలా గుండెలు అవిసెలా ఏడుస్తున్నాడో చూసావా? ఏం చెప్పి వాడిని ఓదార్చాలరా? ఏం చెప్పి ఓదార్చాలరా? వస్తానురా అమ్మా. సుమతి, వెళ్ళొస్తానమ్మా, వెళ్తానమ్మా. ఒరే జానకిరాముడు, వెళ్లే ముందు ఒక్క మాట నీకు చెప్పి వెళ్తున్నాను రా. ఓసారి నువ్వే అన్నావు, ఒరే సాంబశివుడు, మావాడు కాలం కంటే ముందే పరుగులు తీస్తుంటాడని. గుర్తుందా? సంపాదననే మాయాచక్రంలో వాడు ఇరుక్కుపోయాడన్నావు. అది గుర్తుందా? ఏమిట్రా అలా చూస్తావు? ఒరే, నా మనవలు ముగ్గురు చచ్చిపోవడానికి, నా కోడలు గుండె పగిలి చచ్చిపోవడానికి కారణమైన ఆ బిల్డింగ్ కట్టించింది ఎవరో తెలుసా? ఎవరు? మీవాడు ముకుందవరా. మీవాడు ముకుందవరా. నేను వెళ్తున్నాను. మా బోసు పిచ్చివాడైపోయాడు రా. ఏదేదో అంటూ ఆ ముకుందాన్ని చంపేస్తానంటాడు. పిచ్చి వదవ,
ఒక్క ముకుందాన్ని చంపేస్తే వాడి పగ తీరుతుందేమో కానీ అన్యాయంగా కోట్లు సంపాదిస్తూ పేదవాళ్ళ బతుకులతో ఆడుకుంటున్న ఎందరో పెద్ద మనుషులు ఇంకా మిగిలిపోయారా, ఎందరో మిగిలిపోయారా. ఒరే బోసు, ఒరే బోసు. సాంబశివం గారు, సాంబశివం గారు. ఓ ముకుందం గారా, మా ఇంటికి ఈ వేళప్పుడు. అవును, ముకుందాన్ని. అవసరార్థం వచ్చిన వాడికి వేళేమిటి పాడేమిటి. మీతోనూ మీ అబ్బాయి బోస్తోనూ పన్నెండు వచ్చాను. అలాగా, కూర్చోండి బాబు. బోస్ ఇంట్లో ఉన్నాడా? లేడు బాబు, ఇప్పుడే అలా బయటికి వెళ్ళాడు. వాడి మనసు పూర్తిగా పాడైంది. జరిగిపోయిన దానికి నేను చాలా విచారిస్తున్నాను సాంబశివం గారు. అక్కడికి మా పార్ట్నర్తో మొత్తుకుంటూనే ఉన్నాను. క్షమించండి ముకుందం గారు, ఆ విషయాలు మిమ్మల్ని అడగటం లేదు. దయచేసి ఆ ప్రస్తావన వద్దు. మీరు అడగకున్నా అసలు పొరపాటు ఎలా జరిగిందో చెప్పడం నా బాధ్యత. పొరపాటు ఎలా జరిగినా అందుకు బలైంది 4 ప్రాణాలు బాబు. పొరపాటు జరగకముందే జాగ్రత్త పడాల్సింది. కానీ అంతా అయిపోయింది. మా బ్రతుకులో నిప్పులు కురిశాయి. నా కుటుంబం సర్వనాశనం అయిపోయింది కదా ముకుందం గారు. అందుకోసమని మిమ్మల్ని కలుసుకోవాలని, ఓదార్చాలని వచ్చాను. ఓదార్పు ఎందుకు బాబు? ఆ ఓదార్పు పెద్ద కాంట్రాక్టర్లు అయి ఉండి ప్రజల్లో పలుకుబడి కలిగిన మీకు కూడా ధనదాహం తీరలేదు. చెమటని రక్తాన్ని శ్రమగా మార్చి కూలీగా అందుకొని ఇన్ని మెతుకులు కలిపిన గంజి త్రాగే కూలివాళ్ళు నాకు తెలుసు. అటువంటి వాళ్ళ బ్రతుకులతో ధనవంతులు వ్యాపారులు ఆడుకోవడం కూడా నాకు తెలుసు. ముకుందం గారు, ఇదంతా మీకు తెలియదని నేను ఇప్పుడు చెప్పటం లేదు. మీకన్నీ తెలుసును. ఎన్ని తెలిసినా ఏది మంచో ఏది చెడో తెలిసి కూడా పాపిష్టి డబ్బు కోసం అవన్నీ గాలికి వదిలేశారు. లక్షల నుంచి కోట్లకు పడగలెత్తి కూడా ఇంకా ఇంకా సంపాదించాలన్న ఆరాటంతో మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. అసలు మా జానకిరామయ్య కొడుకేనా మీరు? మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మా బోసు మిమ్మల్ని చూశాడంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేను. దయచేసి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. వెళ్తాను సాంబశివం గారు. కానీ మీకు జరిగిన నష్టాన్ని పూర్తిగా కాకపోయినా కొంతవరకైనా నాకు తోచిన విధంగా భర్తీ చేయాలని వచ్చాను. ఇవిగో 50,000 రూపాయలు. ఈ డబ్బు మీ దగ్గర ఉంచండి. అదే బాబు, మీకు మా జానకిరాముడికి గల తేడా. 50,000. మా జీవితాల్లో ఎప్పుడూ అంత డబ్బు ఒక్కసారిగా కళ్ళ చూడలేదనేగా మీ ఉద్దేశం? అంత డబ్బు మా ఒళ్ళో కుమ్మరిస్తే మా నోళ్ళు మూతలు పడిపోతాయని మీరు ఆలోచించారు. అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. ముకుందం గారు, నా మనవలు ముగ్గురి ప్రాణాలకి, నా కోడలి ప్రాణాలకి 50,000 రూపాయలు ధర కడుతున్నారు. చాలు బాబు, చాలు. ఒక్క ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి సూటిగా. 50,000 రూపాయలు ఎలా సంపాదించారో చెప్పగలరా? అది మీ ఇంట్లో బీరువాల్లోనూ మీ బ్యాంకుల లాకర్లోనూ మూలుగుతున్న ఏ డబ్బైనా ఎలా వచ్చిందో, ఎలా సంపాదించారో మీకు తెలుసు. నేను ఊహించగలను. అంతెందుకు, కూలిపోయిన ఆ పోర్టుగో ధరలో మీ వాటా ఎంత ఉంటుందో చెప్పగలను. ముకుందం గారు, మిమ్మల్ని చూస్తే నాకు కోపం రావటం లేదు, జాలేస్తుంది. అవును బాబు, దేశం నాశనం అయిపోతుంది, దేశాన్ని చెదలు పట్టుకుని తినేస్తున్నాయని, దేశ భవిష్యత్తు అంధకారంలో పడిపోయిందని పాపం మా జానకీరావుడు ఆక్రోశిస్తున్నాడు. అసలు ఆ చెదపురుగులు తనింట్లోనే ఉన్నాయని తెలిసిన మరుక్షణం వాడి ముసలి గుండె ఎలా ముక్కలు అవుతుందో తలుచుకుంటే నాకు చాలా భయంగా ఉంది. ముకుందం గారు, దయచేసి ఆ డబ్బును తీసుకెళ్ళిపోండి. కలలో కూడా అటువంటి డబ్బును ముట్టుకునే సాహసం చేయను. మా బోస్ వచ్చేస్తుంటాడు. దయచేసి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి ముకుందం గారు. సాంబశివం గారు, జరిగిన దానికి మీకు ఎలానో ఏమీ చేయలేకపోతున్నాను. అందుకు విచారిస్తున్నాను. అందుచేత నేను నిర్ణయానికి వచ్చాను. ఏమిటి? నాకున్న వ్యాపార సంస్థల్లోనూ, నా కాంట్రాక్ట్ పనుల్లోనూ మీకు నచ్చిన చోట మీ అబ్బాయి ఇష్టపడిన దగ్గర ఉద్యోగం ఇస్తాను. దయచేసి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వండి, అంతే చాలు. క్షమించండి, భగవంతుడు మనిషికి ఎంత ధనం ఇచ్చినా, పేరు ప్రఖ్యాతులు ఇచ్చినా దాని వెనక ఒక ఆశ, విశ్వాసం ఆ భగవంతుడికి ఉంటుంది. మనిషి సాటి మనుషుల పట్ల ప్రేమని, జాలిని చూపించాలి. కానీ అందుకు విరుద్ధంగా సాటి వాళ్ళ ప్రాణాలు తీసి ధనవంతుడవుతున్నాడు ఈ మనిషి. ఎదుట మనిషిని లొంగ తీసుకొని పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాడు ఈ మనిషి. ఇప్పుడు మీరు అన్నారే తృప్తి అని, ఆ తృప్తి పట్ల, మీరు మాకు కలిగించే న్యాయం పట్ల నాకు విశ్వాసం లేదు ముకుందం గారు. దయచేసి వెళ్ళిరండి. సాంబశివం గారు, ఇదేనా మీ ఆఖరి నిర్ణయం? అవును,
మా బోటి వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. దయచేసి వెళ్ళండి. ఏమిటి అంతా అలా మౌనంగా ఉండిపోయారు? ఏం చేయమంటారో చెప్పండి తాతయ్య. అరే పోనీ ఏం చేయాలో నువ్వేనా చెప్పమ్మా. ఏం చెప్పను బాబు. మీ నాన్నగారు చేస్తున్న అక్రమాలకు అన్యాయాలకు నేను అందమైన కారణాలు కల్పించి అదంతా న్యాయం అని చెప్పనా, ధర్మం అని చెప్పనా? తప్పులు చేయడం ఇదే మొదటిసారి అయితే సరిదిద్దడం చాలా తేలిక. కానీ తప్పులు చేయడమే ఆయన ధ్యేయం కాబట్టి సరిదిద్దడం చాలా కష్టం. నాకు గత్యంతరం లేదు. భార్యను గనక భరిస్తున్నాను. తాతయ్య మీరేమంటారు? మీరు బిడ్డలు గనక ఎదిరించండి. ఇక నా విషయం అంటారా? నిజాలు తెలిసాక నా మీద నాకే జాలేస్తుంది. ఇన్నాళ్ళు గడిపిన జీవితం మీద నాకు యావగింపు కలుగుతుంది నాయనా. ఇదేమిటి, అందరూ ఒకే చోట ఉండి కూడా ఎవరూ లేనంత నిశ్శబ్దంగా ఉన్నారేమిటి? ఏం జరిగింది? అరే ఎవరు మాట్లాడరే? ఎవరన్నా పోయారా? పోయారు. నువ్వు నిజంగా నిజాను కావని తెలుసుకున్న నీ పిల్లలు పోయారు. నువ్వు అందమైన అబద్ధాను అని మాత్రమే కాదని ఓ ఘోరమైన ఘోరాను అని తెలుసుకుని నీ భార్య పోయింది. నువ్వు చేసిన ఘనకార్యానికి ఎలా తలెత్తుకు తిరగాలో తెలియక, నీ తండ్రిని చెప్పుకునే అర్హత లేక నేను పోయానురా. ఒరే, నీ గురించి తెలుసుకుని మేము ఎటూ చచ్చాం గనక మమ్మల్ని ఇలా చావనీరా. అంటే నేనింత కష్టపడి సంపాదించిన ఈ ఆస్తి ఐశ్వర్యం నా ఒక్కడి కోసమేనా మీ ఉద్దేశం? మమ్మల్ని అందరినీ ఉద్ధరించాలనే సంపాదించారు కదూ? అవును, ముమ్మాటికి మీకోసమే. మీ సంపాదనంతా మా కోసమే అయినప్పుడు మరి మీరు చేసిన అన్యాయాలు కూడా మా కోసమేనా? వద్దు నాన్న, అక్రమంగా ఆర్జించిన ఈ ఆస్తి మాకు అక్కర్లేదు. నువ్వు చేసిన పాపంలో భాగం పంచుకునేటంత స్వార్థం మాకు లేదురా ముకుందం. ఇన్నాళ్ళు నేను నమ్మిన సిద్ధాంతాలతో నిన్ను గొప్పగా తీర్చిదిద్దానని మురిసిపోయాను. కానీ చిన్నప్పుడే అన్ని విధాలా మోసగింపబడ్డాను నాన్న. నాకు ఊహ తెలియకముందే అమ్మ చనిపోయింది. నాకు ఊహ తెలిసాక స్వాతంత్ర పోరాటంలో మీరు జైలు పాలయ్యారు. అన్నీ ఉండి ఎవరూ లేని అనాథనయ్యారు. మనకున్న ఆస్తిని దోచుకోవటానికి నా మేనమామలు ఆదరణ అనే అందమైన ముసుగు వేసి సర్వం దోచుకుని నన్ను బయటికి గెంటేశారు. ఏ డబ్బు కోసమైతే మోసగింపబడ్డానో మళ్ళీ అదే డబ్బు ఏదోలా సంపాదించాలనే తపనతో నీతి సూత్రాలకి తిలోదకాలిచ్చి అధర్మ సూత్రాలని అనుసరించి నా లక్ష్యాన్ని సాధించాను. మీ దృష్టిలో నేను చేసింది అన్యాయం, నా దృష్టిలో అది న్యాయం. యావత్ విత్తోపార్జన సక్తః స్థావన్నిజ పరివారో రక్తః పశ్చాత్ జీవతి జర్జర దేహే వార్తాం కోపి నపృశ్యతి గేహే అన్నాడు. మనిషి బాగా సంపాదిస్తున్నప్పుడు బంధువులు మిత్రులు కుశలం కనుక్కుంటారు. ఎప్పుడైతే వృద్ధాప్యం పైన పడిందో ఏ ఒక్కరూ పలకరించరు అని దాని అర్థం నాయన. అమ్మా సుమతి, ఇక ఈ ఇంటికి నాకు అనుబంధం తేలిపోయిందమ్మా. ఇక్కడుంటే ముకుందం ధనదాహం వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న ఆ దురదృష్టవంతుల ఉసురు నాకు తగులుతుందమ్మా. ఇక ఇక్కడ ఒక క్షణం కూడా నేను ఉండలేను. తాతయ్య వెళ్ళకండి తాతయ్య. ఏమండి ఏమండి, మావయ్య గారు ఎక్కడికో వెళ్ళిపోతున్నారండి. ఆయన ఆపండి. సాంబశివుడు, ఏమైందిరా? ఏమైంది? అయిపోయిందిరా. ఏమైందిరా? ఘోరం జరిగిపోయిందిరా. రోడ్డు ప్రమాదంలో మా పోసు చచ్చిపోయాడురా. సాంబశివుడు, వాడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోవడానికి ఎంత ధైర్యం రా వాడికి. భార్య పిల్లల కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోతాడా? అరే జానకిరావుడు, వాళ్ళకన్నా ముందు నేనే వెళ్ళిపోతానని అనుకున్నాను కానీ ఒరే ముందు వాళ్ళే వెళ్ళిపోతారని నాకు తెలియదురా. భగవంతుడా, నేనేం పాపం చేశానని నాకు ఇంత శిక్ష వేసావయ్యా భగవంతుడా. ఊరుకోరా శివుడు, ఊరుకో.
నేనున్నాను కదరా. దిగులు పడకరా. నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండాల్సిన సమయంరా ఇది. సరే, ఎందుకో తెలుసా, పోయిన నీ వాళ్ళు తిరిగి రారా. అలాగే ఉన్న మావాడు నా దారికి రాడు. కాబట్టి పదరా, దూరంగా, ఎక్కడికైనా దూరంగా పోదాం పదరా. ఆశయాల సాధన కోసం సర్వం త్యాగం చేసిన పూజ్య బాపూజీ వర్ధంతిరా ఈరోజు. జానకి, పద, ఆ బాపూజీయే మనకి మార్గదర్శకుడురా. పద, ఆశ్రమానికి పోదాం పదరా. ఆగండి తాతయ్య గారు. మీరన్నట్టు ఎవరి సిఫార్సు లేకుండానే నా సొంత తెలివితేటలతో ఓ ఉద్యోగం సంపాదించుకున్నాను. అంచేత మీరిద్దరూ నాతో పాటే ఉండిపోండి. అన్నయ్య, నేను కూడా ఇక్కడ ఉండలేను. పదమ్మా. నేను మీతోనే వస్తాను తాతయ్య. సరే, పదండి. మావయ్య గారు, సుమతి, నన్ను క్షమించండి మావయ్య గారు. మిమ్మల్ని వెళ్ళొద్దని శాసించే శక్తి నాకు లేదు. అలా అని ఆయన్ని ఎదిరించే సంస్కారము నాకు లేదు. ఆయన ఎలాంటి వారైనా ఆయన్నే ఆశ్రయించడం నా విధి. కాబట్టి నేను రాలేకపోతున్నాను. నన్ను క్షమించండి. सकल लोकमा सहुने वंदे निंदान करे के निहीरे वाजका क्षमन निश्चल राखे धन धन जननी ते निरे समदृष्टि सत्यन बोले पर धन नव झाले हाथ रे मोह माया व्यापे नहीं जैन दृढ़ वैराग्य जना मन मारे मोह माया व्यापे नहीं जैन दृढ़ ఇంతవరకు దిక్సూచి నాటకం విన్నారు. రచన శ్రీ ఎం ఉమామహేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారులు: జానకి రామయ్య శ్రీ కెపివి ప్రసాదరావు, సాంబశివుడు శ్రీ ఎంఏ ఆచార్యులు, ముకుందం శ్రీ ఏవి రామారావు, ధర్మరాజు శ్రీ పి జగన్నాథరావు, తిలక్ శ్రీ ఎం వెంకట్రావు, బోస్ శ్రీ ఎల్ సత్యానందం, నారాయణ శ్రీ పిఎల్ నారాయణ, సుమతి శ్రీమతి వై సీతాభాస్కర్, ఝాన్సీ శ్రీమతి పి శోభాసారథి, ఇంకా చంద్రశేఖర్, కృష్ణారావు పాల్గొన్నారు. సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. నిర్వహణ శ్రీ సివి సూర్యనారాయణ.